హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను సాంబార్ చేయబోతున్నాను. దానికి కావాల్సినవి 4 టమాటోలు, 5 వంకాయలు, 5 పచ్చిమిర్చి, ఒక సోరకాయ ముక్క చిన్నపాటి, కరివేపాకు కొంచెం, కొత్తిమీర, ఒక ఉల్లిగడ్డ. వీటితో పాటు ఇంకా కావాల్సినవి వెల్లుల్లి రెబ్బలు ఒక 9, 3 ఎండుమిర్చి, ఆవాలు, మెంతులు, జీలకర్ర, కొంచెం కారం, ఉప్పు తగినంత, పసుపు, చింతపండు కొంచెం, ఇవన్నీ తీసుకున్నాను. తర్వాత కందిపప్పు 1 కప్ తీసుకుంటున్నాను. 1/2 కప్ ఆయిల్ తీసుకుంటున్నాను. కుక్కర్ పెట్టుకొని అందులో 1 కప్ కందిపప్పు కడిగి పెట్టుకొని దాంట్లో వేసుకున్నాను. నెక్స్ట్ 1 కప్ వాటర్ పోసుకుంటున్నాను. ఇంకొన్ని యాడ్ చేసుకుంటా. తర్వాత పసుపు 1 స్పూన్ వేసుకున్నా. ఇప్పుడు నూనె పావుతో 1 కప్ నూనె యాడ్ చేసుకున్నా. తర్వాత మూత పెట్టేసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో 1/2 కప్ ఆయిల్ పోసుకుంటున్నా. దాంట్లో పోపు దినుసులు వేసుకుంటా. ఇప్పుడు చూడండి, ఆవాలు, జీలకర్ర వేసుకుంటున్నా. వేగినాక ఇప్పుడు ఎండుమిర్చి వేసుకుంటున్నా. తర్వాత పచ్చిమిర్చి వేసుకున్నా, కట్ చేసుకున్నవి. ఒకసారి కలిపేసుకుంటున్నా. చూడండి, లేకపోతే మాడిపోతుంది. సిమ్లో పెట్టేసుకున్న స్టవ్. తర్వాత కరివేపాకు వేసుకుంటున్నా. ఇప్పుడు దీంట్లో కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు వేసుకుంటున్నా. ఇప్పుడు జీలకర్ర, వెల్లుల్లి దంచి పెట్టుకున్నది దాంట్లో యాడ్ చేసుకుంటున్నా. సాంబార్లో జీలకర్ర, వెల్లుల్లి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు వంకాయలు యాడ్ చేసుకుంటున్నా. తర్వాత సొరకాయ ముక్కలు యాడ్ చేసుకుంటున్నా. సోరకాయ ముక్కలు యాడ్ చేసుకుంటున్నా మొత్తం.
తర్వాత వీటన్నిటిని కలిపేసుకుంటా ఒకసారి. ఇలా మొత్తం కలిపేసుకుంటున్నా. సో దీన్ని ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఉంచుకోవాలి, పచ్చివాసన పోయేంత వరకు. తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకుంటున్నా, 1 టీ స్పూన్. వెజిటేబుల్స్ ఎంత ఎక్కువ ఫ్రై చేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది సాంబార్. ఇప్పుడు 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నా. తర్వాత టమాటా ముక్కలు యాడ్ చేసుకుంటున్నా. చూస్తుంటేనే నోరు ఊరుతుంది. నాకైతే సూపర్గా నచ్చింది, మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నా. ఇవన్నీ వేగాక కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నా. ఇందులో చింతపండు రసం యాడ్ చేసుకుంటున్నా. ఆ తర్వాత ఉడకబెట్టుకున్న కందిపప్పును రుబ్బుకొని ఈ మిశ్రమంలో పోసుకుంటున్నా. ఇది ఒకసారి కలుపుతున్నా, చూడండి. దీన్ని ఒక 15 మినిట్స్ మరగనివ్వాలి. 15 మినిట్స్ మరిగిన తర్వాత ఇందులోనే ఒక గరిటెతో, చిన్నపాటి గరిటెతో కారం యాడ్ చేసుకుంటున్నా. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. నేను తక్కువ తింటా కాబట్టి స్పైసీ నేను తక్కువ యాడ్ చేసుకున్నా. ఇందులో సాంబార్ పొడి యాడ్ చేసుకుంటున్నా. సో ఇప్పుడు ఒకసారి కలిపేసుకుంటా. ఒకసారి ఒక్క 10 మినిట్స్ మరగనిస్తే సరిపోతుంది. ఆల్రెడీ వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై చేసుకున్నాం కదా మంచిగా. ఫైనల్గా రెడీ అయిపోయింది సాంబార్ రెసిపీ. గుమగుమలాడే సాంబార్ రెసిపీ రెడీ అయిపోయింది. చూడండి ఎలా ఉందో.